హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఉమ్మడి జిల్లాలో 23 సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ఏర్పాట్లు, యాప్ వేదిక మద్దతు ధర సూచిక. హాయ్ ఫ్రెండ్స్, సో ఉమ్మడి జిల్లాలో అయితే పత్తి కొనుగోలుకు అధికారులు సిద్ధమైనారు. సో మీరు కూడా సిద్ధం అవ్వాల్సిందే. సో వీడియో మాత్రం కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సిరిసిల్ల విత్తుకునే సమయంలో అనావృష్టి, పూతకాయల దశలో అతివృష్టి, అన్ని తట్టుకొని ఎదిగిన పంటపై చీడపీడల దాడి ఈ ఏడాది పత్తి రైతులను కోలుకోకుండా చేసింది. ఇక చేసినంత పంటను వ్యాపారులు జమ్మికులకు తట్టుకొని నిలబడి మద్దతు ధర విక్రయించే వారికే ఈ ఏడాది సంపత్తి. ఈసారి ఉమ్మడి జిల్లాలో సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 23 చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతుంది. కలెక్టరేట్లు, జిన్నింగ్ మిల్లులోని భద్రతా పరమైన ఏర్పాట్లు పరిశీలించాకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండే కేంద్రం పత్తి రైతుకు మద్దతు ధర లభించేలా కపాస్ కిసాన్ అనే యాప్ను తీసుకొచ్చింది. దీంతో రైతుల అనుకూలమైన సమయంలో తమకు నచ్చిన మిల్లుల్లో పత్తిని విక్రయించుకునే అవకాశం ఉంది. ఆచరిస్తే ప్రయోజనం. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కపాస్ కిసాన్ యాప్ను రైతులు విస్తృతంగా వినియోగించుకున్నప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. తొలుత ఈ యాప్ను రైతులు సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకునేందుకు తమ పంట వివరాలు నమోదు చేయాలి. ఏఈఓలు పంట నమోదు చేసుకున్న ఫోన్ నంబరు, ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఓటీపీ వస్తుంది. దీంతో సవరణకు ఏఈఓలను సంప్రదించాలి. యాప్లో స్లాట్ బుక్ చేసుకునే సమయంలోనే తేదీ, ఇతర వివరాలు వస్తాయి. దీనిపై రైతులకు అవగాహన అంతా మాత్రమే. నిబంధనల ప్రకారమే తేమ శాతం 8 లోపు ఉంటేనే కింటాకు 8,110 రూపాయలు లభిస్తుంది. రైతులు మిల్లులకు తీసుకొచ్చే నాటికి 8 నుంచి 12 తేమ సరిచూసుకోవాలి. లేదంటే కొనుగోలు ప్రక్రియ మొదటి వస్తుంది. గతంలోనూ టోకెన్ విధానం అమల్లోనూ ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. మొదటి తీసుకొస్తుంది. దీంతో రైతులు మిల్లులు, మార్కెట్ యార్డు ఎదుట ఆందోళన దిగారు. వచ్చేది శీతాకాలం, పత్తిలో 12% తేమ రావడం గగనం. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రవాణా భారంతో వెనక్కి వెళ్ళలేక అయినప్పటికీ మిల్లులోనే అమ్మేస్తుంటున్నారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో కొందరు రైతులు కింటాకు 6,000 నుంచి 6,500 దాకా ధరకు దళాలకు అమ్మేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పెట్టుబడి ఖర్చు ఇచ్చి ఆడిదారులకు, ఎరువులు, విత్తనాలు దుకాణదారులకు, మధ్యస్థులకు విక్రయిస్తున్నారు. వీటన్నిటికీ పర్యవేక్షించే ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ శాఖ డిఓ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారుల కొరత ఉంది. జగిత్యాల డిఓకు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ మార్కెట్లోని సీనియర్ అసిస్టెంట్, కరీంనగర్ డిఓ అదనపు బాధ్యతలు ఇచ్చారు. కామారెడ్డి డిఓకు పెద్దపల్లి మార్కెటింగ్ బాధ్యతలు అప్పగించారు. కార్యాలయంలోని అరకొర సిబ్బంది కొనుగోలుపై పర్యవేక్షణ గగనం మారుతున్నది. చూడండి ఫ్రెండ్స్, సిబ్బంది లేక చాలా చోట్ల అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో ఇకనైనా తెలంగాణ ప్రభుత్వము సిబ్బంది లేని చోట సిబ్బందిని భర్తీ చేసి పత్తి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.